హాయ్ హలో సినిమా అంటేనే ఒక థ్రిల్, కామెడీ, అందులో మాస్ వైబ్, అలాగే ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉన్నాయంటే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పద ఆ సినిమా కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కలిపితే ఒకే సినిమాలో ఉంటే మీ రియాక్షన్ ఏంటి? సో వెళ్ళిపోదాం పద అని అంటారు కదా, సో ఇప్పుడు అదే సినిమాకి వెళ్ళిపోదాం, అదే అమీర్ లోగ్ అనమాట. సో ఈ సినిమా ఆగస్టు 21కి రిలీజ్ అవబోతుంది. నాకు కూడా ట్రైలర్ చూడగానే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. 21 అంటేనే అమ్మో చాలా లాంగ్ ఉంది, రేపే రిలీజ్ అయితే బాగుండు అనంత క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు సినిమాకైతే వెళ్ళలేను. బట్ ఆ టీమ్ అంతా ఉన్నారనమాట. సో ఇప్పుడు ఆ టీమ్‌తో మనం చిట్ చాట్ చేద్దాం. హాయ్ సార్. హలో. సో సార్ ఫస్ట్ అందరూ కూడా ఎవరు అసలు ఈ డైరెక్టర్ ఎవరు? రమణారెడ్డి గారు అంటే ఎవరు? ఆయన గురించి తెలుసుకోవాలి. 'అమీర్ లోగ్' అనే సినిమాని ఎందుకు తీశారు? అని చెప్పి అందరి డౌట్స్ అవే ఉన్నాయన్నమాట. ఓకే. సో అసలు 'అమీర్ లోగ్' అనే పేరే ఎందుకు పెట్టారు అని ఫస్ట్ అందరి డౌట్. యాహ్! అది ఫస్ట్ నేను చాలా సినిమాలు చూస్తూ ఉంటాం కానీ యూట్యూబ్‌లో ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్. సో బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఆయన ఇంటర్వ్యూలో ఒక దగ్గర అమీర్ లోగ్ అనే వర్డ్ మెన్షన్ వచ్చింది. సో అది నాకు బాగా పట్టుకుంది. అది ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. చాలా పవర్ఫుల్ వర్డ్ అనిపించింది నాకు. సో ఎవరు అమీర్ లోగ్ అనే క్వశ్చన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడ స్లోగా దాని చుట్టూ కథ రాసుకోవడం మొదలుపెడితే నా చుట్టూ ఉన్నోళ్ళ నుంచే క్యారెక్టర్లు పుట్టుకుంటూ వచ్చాయి. సో వాళ్ళే నిజమైన అమీర్ లోగ్ అండ్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు అని చెప్పి హైదరాబాద్లో ఒక బస్తీ తెచ్చుకొని దాని చుట్టూ కథ రాసుకుంటే అమీర్ లోగ్ తయారైంది ఈరోజు. యా సార్ డైరెక్టర్ అంటేనే చాలా కష్టపడాలి. అసలు ఒక సినిమా ఛాన్స్ రావడం అనేది చాలా కష్టం. అండ్ ఈ రోజులలో ఈ పోటీ ప్రపంచంలో ఒక సినిమాని తీయడం, దాన్ని రిలీజ్ చేయడం అనేది కూడా ఎన్నో నిద్రపోని రాత్రులు ఉంటాయంట ఒక డైరెక్టర్‌కి. సో సినిమా ఎక్స్‌పీరియన్స్ గురించి ఏంటి? అసలు ఈ సినిమా గురించి ఎలా కష్టపడ్డారు? అంటే చాలా ఇష్టంగా మొదలుపెట్టాము సినిమాని. లక్కీగా నాకు యాక్టర్స్ అయినా టెక్నీషియన్స్ అయినా చాలా బ్యూటిఫుల్ పీపుల్ దొరికారు. అసలు నిజంగా నాకు ఈ సినిమా తీసే క్రమంలో ఎక్కడ ఇబ్బంది అయితే జరగలేదు. ఎక్కడ నేను అంటే ఇది ఆ సినిమా కష్టాలు అంటారు కదా, అదేం జరగలేదు ఈ సినిమాకి. వి స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ 9th స్టార్ట్ చేసినాము. దిస్ 21st వీఆర్ కమింగ్ టు ద థియేటర్స్. ఐ థింక్ ఫర్ ఎ డెబ్యూటెంట్ ఇట్ ఈస్ వెరీ చాలా తొందరగా జరిగింది అనుకోవచ్చు. రైట్. సో మనోజ్ గారు నెక్స్ట్ మీరే. ఫస్ట్ మీకన్నా ఎక్కువ మీ వాయిసే ఎక్కువ వెళ్ళిపోతుంది. చాలా బాగుంది మీ వాయిస్. సో ఫ్యూచర్ పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ హీరోలా అనిపిస్తుంది అనమాట మిమ్మల్ని చూస్తే. సో మీకు చాలా మంది చెప్పారా మీ వాయిస్ చాలా బాగుంది, డబ్బింగ్ చాలా మంది చెప్పారు. చాలా మంది అంటే చిన్నప్పటి నుంచే కొంచెం పెద్ద వాయిస్, కాకపోతే థియేటర్ చేయడం వల్ల అది ఇంకొంచెం డెవలప్ అయింది. ఓకే. ఏంటి నెక్స్ట్ మీరు డబ్బింగ్ మీద కూడా ఫోకస్ చేయబోతున్నారు అయితే? లేదండి, ప్రస్తుతానికైతే అమీర్ లోగ్ మీదే ఫోకస్. ఓకే. అసలు 'అమీర్ లోగ్' అనే సినిమా మీ వద్దకొచ్చిందా? మీరు సినిమా దగ్గరికెళ్లారా? అసలు ఆడిషన్స్‌లో ఎలా మెప్పించారు డైరెక్టర్ గారిని ఏంటి? అంటే అన్న మా థియేటర్ గ్రూప్కి వచ్చారు ఆడిషన్స్ కోసం. సో యాక్చువల్లీ ఈ సినిమాకి ఆడిషన్ చేసిన ఫస్ట్ పర్సన్ నేనే. యా. సో సో ఇందులో మా థియేటర్ డైరెక్టర్ గారి పాత్ర కూడా ఉంది నాకు ఈ క్యారెక్టర్ రావడంలో. బికాజ్ ఆయన చూస్ చేశారు నన్ను, రఫీ క్యారెక్టర్కి నువ్వు ఆడిషన్ చేయని చెప్పేసి. సో ప్రాబ్లీ మన స్ట్రెంగ్స్ తెలుస్తాయి కదా వాళ్ళకి. సో అది చాలా హెల్ప్ అయింది. సో మీ డైలాగ్స్ విన్నాం. మీ వాయిస్ కానీ అందులో మీ డైలాగ్స్ ఉంటాయి. పొద్దున్న సుబ్బే సుబ్బే క్యారే అని చెప్పి అది నేను చూడగానే నాకు బాగా నచ్చింది. నేను మళ్ళీ ట్రైలర్‌లో 2 సార్లు చూసాననమాట. అది రోజు పొద్దున ఉండేదే నాకు. అవును. సో బాగా అనిపించింది. అండ్ మీ వాయిస్ అయితే నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. వేద గారు, అసలు ఎవరి వేద జలంధర్? ఎందుకంటే చాలా మంది అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావాలి, అందులో స్క్రీన్ మీద కనిపించాలి, ఎస్పెషల్లీ అమ్మాయిలు హీరోయిన్ క్యారెక్టర్ కానీ అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు ఎక్కడెక్కడి నుంచో. ఒక సినిమాలో సెలెక్ట్ అవ్వడం, స్క్రీన్ మీద కనిపించడం అనేది పెద్ద ఇష్యూ. సో మీకు ఎలా అనిపించింది ఒక అమ్మాయిగా, ఈ సినిమా హీరోయిన్గా మీరు ఎలాంటివి ఫేస్ చేశారు? ఈ సినిమాలో సెలెక్ట్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారు? యాక్చువల్లీ ఈ సినిమాలో సెలెక్ట్ అవ్వడం కంటే ముందు నేను ఎక్కువ కష్టపడ్డాను. సో నేను థియేటర్ చేశానండి. మనోజ్ నేను సేమ్ థియేటర్. సో ఆ ప్రాసెస్లో నేను ప్లేస్ చేస్తూ ఆ ప్రాసెస్లో ఉండగా నాకు నా ఫస్ట్ ఫిల్మ్ తిమ్మరాజుపల్లి వచ్చింది. అండ్ దాని తర్వాత కూడా మా సారే బషీర్ సార్ ఇలా ఆడిషన్స్ ఉన్నాయి, యూ గో గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్తే నేను అప్పుడు వచ్చి ఆడిషన్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. కాకపోతే అంతకంటే ముందు జనరల్లీ ఉండే డిఫికల్టీసే, ఇంకా తెలుగు అమ్మాయిని అవ్వడం వల్ల ఇంకా కొంచెం కష్టమే అయింది ఆనెస్ట్లీ ఆపర్చునిటీస్ రావడం. బట్ వచ్చిన మట్టుకు చాలా మంచివి వచ్చాయి.
అని నేను చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. ఓకే, నెక్స్ట్ శశి. హాయ్ శశి, మీ రోల్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక సినిమా చేశారు, ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళందరికీ కొత్త కావచ్చు, బట్ మీకున్న ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా ఎలా అనిపించింది? అంటే ఎవరికి కొత్త కాదండి, వీళ్ళందరూ చిన్న చిన్న రోల్స్ మేమందరం చేసి వచ్చిన వాళ్ళమే. నాకు ఇందులో అందరికంటే కష్టం నాకే కొంచెం అయింది యాసని తీసుకుని, తెలంగాణ యాసని. అది మా అమ్మ వాళ్ళది కొవ్వూరు కాబట్టి నాకు ఆ తెలుగు, నాకు తెలంగాణ యాస రాదు. కానీ డైరెక్టర్ ఎవరైతే స్టోరీ టెల్లర్ ఉన్నారో ఆయనకి చాలా పట్టు ఉంది దాని మీద. అండ్ ఆయన నాలో ఆ క్యారెక్టర్ని చూశారు కాబట్టి ఆయనను నమ్ముకునే ఐ బిలీవ్ దట్ ఐ విల్ బి ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. సో అది మీరు చూసి చెప్పాలి ఎలా వచ్చింది సినిమా. యాక్చువల్లీ అంటే ఇక్కడి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ లాంగ్వేజ్ నేర్చుకొని మాట్లాడుతున్నప్పుడు క్యూట్ గా అనిపిస్తుంది అంట. అవునవును. సో అది అనిపించింది సినిమాలో. బేసిక్ గా ఇంట్లో తిడుతూ ఉంటారు కదా, సినిమాలోకి వెళ్తున్నామంటేనే పేరెంట్స్ అయితే భయపడతారు, భయంతో తిడతారు, అసలు టైం వేస్ట్ అవుతుంది, జాబ్ చేసుకోవాలి. మరి మీ పేరెంట్స్ అందరూ బాగానే ఒప్పుకొని పంపించారా? అంటే మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ అండి సినిమానే కాదు, అసలు ఆర్ట్ ఫీల్డ్లో రావడమే నేనే ఫస్ట్, ఇంకెవరు లేరు. బట్ స్టిల్ నేను ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్, ఐఎమ్ అన్ అడ్వకేట్. సో అది వదిలేసి కూడా నేను సినిమాల్లోకి వెళ్తానన్నా మై ఫ్యామిలీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. వాళ్ళకి అసలు ఈ ప్రపంచం గురించి ఎవరికి ఏం తెలియదు, బట్ స్టిల్ లేదు నీకు ఎక్కడ హ్యాపీగా ఉంటుందో అక్కడే అదే పని చేయని చెప్పారు. బట్ నేను ఒక 5-6 years నుంచి చేస్తూనే ఉన్నాను. అసలు మన కెరియర్ ఎటువైపు వెళ్తుందిరా అనే టైంలో అమీర్లోకి దొరికింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఓకే, అండ్ శశి మీ ఇంట్లో సపోర్టెడేనా? నేను పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యాక్టర్ అవుదామనండి. సో నా నర్సరీ టీచర్ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు అడిగారు ఏమవుతారంటే యాక్టర్ అవుతాను అని అన్నాను. సో మా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు సెకండ్ థాట్స్ లేవండి, వాడు యాక్టర్ అవుతాడనే వాళ్ళకి తెలుసు. మా అమ్మ వీణ వాయిస్తుంది, మా అమ్మకి వీణ అంటే చాలా ఇష్టం, కర్ణాటిక్ మ్యూజిక్. నేను వోకల్స్ నేర్చుకున్నాను. మా నాన్నకి స్టేజ్ ఎక్కడం అంటే ఇష్టం. సో అదంతా నాకు కలిసి వచ్చింది. నేను థియేటర్ స్టార్ట్ చేశాను ఫస్ట్. అప్పటి వరకు ఏ సినిమా హీరో అయిపోవాలి, ఏ షారుఖ్ ఖానో అలా అయిపోవాలి అనుకునేవాడిని. థియేటర్ వచ్చిన తర్వాత అది నన్ను కొంచెం గ్రౌండెడ్ చేసింది. క్రాఫ్ట్ నేర్చుకోవాలి, మనకు కాన్ఫిడెన్స్ రావాలి, మనం ఎలా చేయాలి. థియేటర్ నాకు చూపించింది యాక్టింగ్ దారి ఎలాగో. మేము మా నాన్నని అడిగాను ఫస్ట్ యాక్టర్ ఎలా అవ్వాలని. 10th పాస్ అవ్వన్నాడు. 10th పాస్ అయితే యాక్టర్ అయిపోవచ్చు అన్నాడు. ఫ్రెండ్ అడిగితే మాస్ కమ్యూనికేషన్ చేసి, షారుఖ్ ఖాన్ మాస్ కమ్యూనికేషన్ చేసాడు అన్నాడు. నేను జర్నలిజం అండ్ ఫిల్మ్ స్టడీస్ నేర్చుకున్నాను. ఇంకా అక్కడి నుంచి కాలేజ్లో థియేటర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఒక క్లారిటీ వచ్చింది, ఓకే ఇలా అప్రోచ్ అవుదాం అని. అక్కడి నుంచి ఇంకా సినిమాలు. ఓకే, హరి గారు హాయ్. ఒక ర్యాప్ ఏదైనా ఉందా మా కోసం? అందరు ఏంటబ్బా నేను ర్యాపే అడుగుతున్నారు అని ఫీల్ ఈ రోజు నేను వెజ్. ఫ్రైడే కదా అయితే మంచి తెలుగు. అయితే ఆ నాన్ వెజ్ తీసేసి పాడు. ఓకే, చికెన్ బిర్యానీలో చికెన్ తీసేసి ఓన్లీ రైస్. bring the heat from the street, manja mine is not deal, खींच काट like it's मैं अब्बा जान का रोड, जान ले डूड बाइकों पे कट्टा मारते बहुत, only cutter attitude, सीधा हेलीकॉप्टर शॉट, 10 में कर देते 60, देर शारी नहीं चलता बाप, आगे फाड़ देते सीट, सर को फोड़ देते नीट. నైస్. ఏంటి సెట్ లో బోర్ కొట్టినప్పుడల్లా ర్యాప్? లేదు అంటే వాడి పాటలు నాకు హరి సినిమాకి వచ్చిన తర్వాత తెలుసు. అప్పటి నుంచి వాడి పాత పాటలు అన్నీ మళ్ళీ వినడం. ఆల్మోస్ట్ ప్రతిరోజు వాడి ఏదో ఒక పాట వింటాను. వాడు కొత్త పాటలు ఏమైనా రాసినా కూడా, రికార్డింగ్ అవుతున్నా కూడా ఇది ఎలా ఉందని పంపిస్తుంటాడు. సో హరి పాటలు 24 గంటల్లో ఏదో ఒక 2-3 నిమిషాలైనా నడుస్తుంటాయి. ప్లస్ సెట్లో బోర్ కొట్టదండి. ఓకే, అసలు సార్ ఇంత మందిని సెట్ లో ఎలా భరించారండి? బేసిక్ గా అల్లరి చేస్తూ ఉంటారా? అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ కు వాళ్ళు చేసేది కరెక్టే, బట్ నన్ను వాళ్ళ లెవెల్ కి దించారు. అంటే మీరు కూడా కలిసిపోయి కొంతవరకు సస్టైన్ అయ్యేవాడిని, కానీ వాళ్ళ ఎనర్జీ. అంత సపోర్టివ్ డైరెక్టర్ నాకు ఎవరైనా ఆగుతారా? ఎప్పుడైనా అనిపించిందా మీలో ఎవరికైనా, అబ్బా ఈ సీన్ ఎన్నిసార్లు చెప్పిస్తున్నారు డైరెక్టర్ గారు? అయితే సూపర్ యాక్టర్స్ వీళ్ళందరూ. డెఫినెట్ గా 100%. ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ మంచి యాక్టర్స్. ఓకే, తెలుస్తుంది చూస్తే. అంటే సార్ వీళ్ళు లేనప్పుడు కూడా ఇదే చెప్తారు? చెప్తాను, ఎవరి ముందైనా చెప్తాను. ఓకే, అండ్ సినిమా చూసిన తర్వాత రీసెంట్ గా ఒక స్క్రీనింగ్ తర్వాత నెక్స్ట్ డైరెక్టర్ అవుదామని రెడీగా ఉన్నది. ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర రైటర్గా ఉన్నాడు. ఆయన వచ్చి ఒకటే మాట అన్నాడు, ప్రైజ్ చేసి ఈ టీం అందరిని ఇస్తే నేను వెళ్ళి సినిమా చేసుకొని వచ్చేస్తాను అన్నాడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే బాగా చేశారని చెప్పడం వేరు,
అందరూ బాగా చేశారు, ఈ టీంని తీసుకొని సినిమా చేసుకొని వస్తానడం వేరు. అసలు సినిమా ఇది ట్రైలర్ చూడగానే అందరికీ కొన్ని పాత సినిమాలు గుర్తొచ్చాయి, విశ్వక్సేన్ కానీ అవన్నీ అందరు అదే అంటున్నారు. హ్యాపీ యాక్చువల్గా హైదరాబాద్ సినిమాను మళ్ళీ వచ్చింది అన్న ఫీలింగ్లో ఉన్నారు. Yeah. బీన్ సో లాంగ్. చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాకి వెళ్ళడానికి. ఎస్పెషల్లీ హైదరాబాద్ ఈ లోకల్లో షూట్ చేయడం, ఆ లాంగ్వేజ్ అందరికి బాగా లోపలికి వెళ్ళిపోయింది. సో అది మీరు చేసిన మ్యాజిక్. సో మ్యూజిక్ కూడా దావత్ సాంగ్ అది చాలా బాగా ఎక్కేసింది, అండ్ రాహుల్ సిప్లిగంజ్ వాయిస్, సో అది జనాలకి బాగా ఎక్కేసింది. ఆ ట్రైలర్లో ఆ సాంగ్లో డ్యాన్స్ మీరందరూ కలిసి చేయడం, సో మొత్తం అదే జోష్లో ఉన్నారు ఇప్పుడు కూడా మీరందరూ. సో ఎస్పెషల్లీ హీరోయిన్ అవ్వడం అనేది అది చాలా పెద్ద ఇష్యూ నిజంగానే. సో మీకు ఈ సినిమా దొరికినప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ ఎలా సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే ఒక అమ్మాయిగా ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు భయపడతారు పేరెంట్స్. సో మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది? అంటే ఇనీషియల్గా ఆబ్వియస్లీ భయం అనేది చాలా కామన్ కదండి. భయం ఉండింది ఫస్ట్. భయం కన్నా అపోహలు ఎక్కువ యాక్చువల్లీ. అంటే ఎలా ఉంటుందో ఒక్కతే ఉంది, ఈ భయాలన్నీ ఉంటాయి. నేను సింగిల్ చైల్డ్, సో అది ఇంకా కొంచెం వెయిట్ యాడ్ ఆన్ అయింది. బట్ చేస్తూ ఉండగా వాళ్ళకి అంటే నేను ఎంత సీరియస్గా ఉన్నాను క్రాఫ్ట్ పైన, థియేటర్ చేయడము, ప్లేస్ చేయడము. అమీర్లో గురించి ఏంటంటే నేను మళ్ళీ ఇంకొక సినిమా చేస్తున్నా అని చెప్పలేదు. ఊరికే అలా నేను ఒక ఆడిషన్కి వెళ్ళినా అని ఊరికే కూర్చోబెట్టి నేను ఒకసారి ఆడిషన్కి పోయినా, ఆ సీన్ ఏంటో తెలుసా అంటే చెప్పు అంటే, నేను ఇట్లా ఒక 2-3 ఉంటారు పోరలు, వాళ్ళని తుక్కు తిట్టాలి, అసలు ఏంట్రా మీరు బాగుపడరా అది ఇది అని అలా తిట్టాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి లిటరల్గా చేసి చూపించిన. మంచిగా తిట్టినా, మంచిగా అనిపించిందా, మొత్తం మన చుట్టుపక్కల అయ్యే స్టోరీలాగానే అనిపిస్తుంది, ఇది ప్లేనా మరి ఏంటంటే ప్లే కదా సినిమా ఆడిషన్ అంటే అవునా చేయి మంచిది అంటే నార్మల్గా మన డైలీ లైఫ్లో జరిగే కాంటెక్స్ని చెప్పి ఇలా ఉంటుంది అంటే వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ కంఫర్ట్ వచ్చింది. ఇది మన స్టోరీ, ఇది మన వాళ్ళ స్టోరీ టైప్లో. అప్పుడు దేర్ ఫైన్ అంటే కొంచెం ట్రిక్ చేసిన. మీరందరూ ఎలా ఉంటారు సెట్లో? అంటే సేమ్ అందరూ ఒక కాలేజ్ ఒక స్కూల్ అయితే ఎలా ఉంటారు అలాగే ఉంటారా? వెరీ చూస్తున్నారు కదా గోలా, సేమ్ అంతే. వెరీ హ్యాపీ, వెరీ ఫ్రీ, చిల్. మేము చిల్ అవ్వడానికి డబ్బులు తీసుకున్నాం అన్నట్టు అనిపించింది సమ్ డేస్. బట్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ. ఓకే శశి, మీ మదర్ గురించి చెప్పారు అండ్ వోకలిస్ట్ కూడా అని చెప్పారు. మీరు ఏమైనా నేర్చుకున్నారా మరి చిన్నప్పటి నుంచి? అంటే నేను కర్ణాటక నేర్చుకున్నానండి, బలవంతంగానే నేర్చుకున్నా. కానీ ఎందుకేమే మనం డిఫ్లెక్ట్ అయిపోతాం. మాకు చాలా జలుబుగా ఉందండి కొంచెం. అంటే నేను చాలా స్ట్రాంగ్ గా నమ్మేది, ప్లస్ నాకు మా థియేటర్ నేర్పించిన గురువులంతా చెప్పేది ఏంటంటే, ఒక యాక్టర్ నాకు ఇది రాదు అని అనకూడదు. డైరెక్టర్ టేక్ పెట్టేసి ఇప్పుడు నా క్యారెక్టర్ డాన్స్ చేస్తాడు అంటే డాన్స్ చెయ్యాలి. అది వాడు బాగా చేస్తాడు బాగా చెయ్యాడు అదంతా అనవసరం. డైరెక్టర్కి తెలుసు ఆ క్యారెక్టర్ ఎలా డాన్స్ చేస్తాడు అన్నది. సో ఒక యాక్టర్ ఎప్పుడు నాకు ఇది రాదు అని అనకూడదు. ఏదైనా అది అప్రోచ్ చెయ్యాలి, దాన్ని ఆల్వేస్ విత్ అ పాజిటివ్ నోట్ వెళ్ళాలి ముందుకు అన్నదే నా లెర్నింగ్ అది. సో నాకు సింగింగ్ నేర్చుకున్నా, డాన్సింగ్ నేర్చుకున్నా, నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో నా ఇంట్లో నేనే హౌస్ హస్బెండ్ అనుకోండి, ఇంకా ఐ లవ్ టు కుక్ అండ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఐ లైక్ టు పిక్ ఎనీ క్రాఫ్ట్ అండ్ క్యారెక్టర్. అందరికి ఎప్పుడైనా కుక్ చేసి తీసుకొచ్చాడండి? బేకింగ్ కూడా చేస్తానండి నేను, బ్రౌనీస్ తీసుకొచ్చాను, లాట్ ఆఫ్ థింగ్స్. సో దట్స్ మై అప్రోచ్. ఇప్పుడు ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా ఫస్ట్ నేను ఆ క్యారెక్టర్ హాబీ ఏమైనా ఉందనే అడుగుతాను. ఎందుకంటే నాకు ఆ హాబీస్తో తెలిసిపోతుంది. ఆ హాబీని నేర్చుకుంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ ద క్యారెక్టర్ ఇస్ వాట్ ఐ బిలీవ్. సో దట్ ఈస్ మై అప్రోచ్ లార్జ్లీ. హరి గారు అంటే ఎప్పుడు సైలెంట్ గా ఉంటారా లేకపోతే మాట్లాడుతూనే ఉంటారా? సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు. కెమెరా ఆన్ అయితే మీరు డైలాగ్ ఇవ్వాలి, ఓకే, ఇవ్వకపోయినా అల్లుకుపోతారా? అది ఇంప్రూవ్ మీరు చెప్పాలి ముందే, అప్పుడు కాంట్రాక్ట్ లో రాసుకుని ఎక్కువ రేట్ వేస్తారు. చూడడానికి అసలు సైలెంట్ గా కనిపిస్తున్నారు మీరు, అలాంటి వాళ్ళ డేంజర్ అంట. సో ఇందాక ఒక రాపాడు కరెక్ట్ గానే విన్నారు. మాక్సిమం అదే డైలాగ్ బయట అదే ఉంది కదా, అందుకే. అంటే ఎలాంటి డేంజరస్ గా మీరు అదే అడగండి. డేంజర్ అంటే ఏదైనా సీన్ ఇస్తే డేంజర్ గా పర్ఫామ్ చేస్తాను, డేంజర్ గా డేంజర్ గా పర్ఫామ్ చేస్తారు. అయితే మరి సెట్ లో ఎవరు ఉంటారు అప్పుడు? వాళ్ళందరూ అందుకే భయపడుతున్నారు.
వెళ్ళిపోయి చాయ్ తాగేసి వస్తాం మేము తను చేసేటప్పుడు. కష్టమే నిజంగా వీళ్ళందరితో ఒక సినిమా తీయాలంటే. లేదు, డెఫినెట్గా చాలా ఈజీ. ఓకే. మంచి యాక్టర్స్, వాళ్ళ కెమిస్ట్రీ అంటే ఫస్ట్ నుంచి శశి అండ్ హరి ఫ్రెండ్స్. మనోజ్ ఈ సినిమాతో ఫ్రెండ్ అయ్యాడు, కానీ వాళ్ళ ముగ్గురిని చూసిన వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనే అనుకుంటారు. అండ్ ఒకసారి షూట్లోనైతే ఒకసారి వర్క్ విషయంలో మాత్రం దే ఆర్ వెరీ ప్రొఫెషనల్స్. ఈ సినిమా In fact, స్పిరిట్ everybody. మీడియా వాళ్ళు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? అది దట్ వాజ్ వీ బ్లెస్డ్ యాక్చువల్లీ. వాళ్ళకి నచ్చింది, సినిమా బాగా నచ్చింది. ఇంకా మేము వేరే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం పడలేదు. నౌ దే ఆర్ బ్యాకింగ్ అస్ ఇన్ ఎవ్రీ. ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. యాక్చువల్లీ నేను కొన్ని అడుగుతాను, దానికి ఎవరైనా సూటబుల్ అనిపిస్తే మీరు ఫింగర్ వాళ్ళ వైపు చూపించండి. ఓకే. యా అరే ఇంత క్వశ్చన్ రానిరా. నా వైపు ఒకటేనా, నీ వైపు 4 చూపిస్తా. రైట్. యా వీళ్ళు ఎవరైనా మంచి డాన్సర్ ఉన్నారా? డాన్సర్ ఆలోచిస్తున్నారు. అందరిలో మంచి నాకు నా ఫీలింగ్ నేనే అని. ఎవరి ఫీలింగ్ అదే. ఎవరి ఫీలింగ్ వాళ్ళది. అరే నాకే చెప్తా. నేను కూడా సరే లేదా నా పక్కన వేస్తే బాగా సింగర్ ఎవరు? సింగర్. సింగర్ అందరు పాడతారు. ర్యాపర్ రా. అరే ర్యాపర్ అంటే సింగింగే రా. ఓన్లీ ర్యాపర్. నేను వేరే కులం. మంచి ర్యాపర్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను. ఓకే, మంచి ర్యాపర్ అంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి అడగలేదు. వాడు వేరే పాటలు కూడా పాడతాడు. మంచి singer వాడు. ఓకే ఓకే. సో తిండిపోతే ఎవరు మీలో? తిండిపోతు. ఒక చెయ్యి, 2 3 ఫింగర్స్ 4 ఫింగర్స్. అన్నది కూడా నా వైపు. ఓకే. ఎక్కువగా సోషల్ మీడియాలో ఎవరు ఉంటారు? లేట్ నైట్ అయినా, యాక్టివ్ గా ఉండేదైనా, ఫోన్ లో, సోషల్ మీడియాలో? నాకైతే హరిగాడే. నేను కూడా ఉంటాను, వీడు ఉంటాడు. Actually అందరూ ఉంటాం. యాక్చువల్గా రాత్రి 2 గంటలకు కూడా చాట్ అప్పుడు ఎవరికి వాళ్ళ పెట్టేసుకోండి. ఓన్లీ మీ రాత్రి మీములు పంపించుకుంటూ రాత్రులు పండుకునే బ్యాచ్. రాత్రి మేము పంపించుకుని పొద్దున్న కలిసి దాని మీద జోకులు వేసుకోవడం మా డైలీ రొటీన్ అది. మీలో నిజమైన అమీర్ లోగ్ ఎవరు? నిజమైన ప్రెసెంటా ఎప్పుడైనా? సినిమా చూసిన తర్వాత గుర్తొస్తుంది. ఓకే. మీలో పిసినారి అంటే ఎవరు? కమాన్ కమాన్ కమాన్. ఎవరు? ఆగిపోతుంది అది. హరిగాడే హరిగాడే. నేనా? ఓకే ఓకే, అర్థమైంది. ఎవరు లేరు. అడిగేవన్నీ అడుగుతావరా? అరే పిసినారి కాదండి, సేవింగ్స్ చేసుకుంటాం. పొదుపు దీని విషయంలో కాదు. అంటారు. వాడు డైలాగులు వేరే, వాడి డైలాగులు వేరే వాడికి ఎవడు ఇవ్వడాడు. డైలాగుల విషయంలో ప్రతి దాంట్లో చాలా ఉంది. అందరికి స్క్రీన్ టైం తక్కువగా ఉండాలనుకో. ఓన్లీ ఇంటర్వ్యూలోనే మీకు స్పేస్ ఇస్తాను రా అని వచ్చాడు. అంటే టాలెంట్ ని అది కూడా ఒక స్ట్రాటజీ. ఓకే. కొన్ని సందర్భాలు ఉన్నాయి, అసలు ఎల్లు చేయిపో, నువ్వే చేయి, నేను పక్కన ఉంటాను అనిపిస్తుంది. అంటే టాలెంట్ ని తొక్కేస్తున్నారు కాబట్టి ఆయన మాటలు, మనసులో భావాలు బయటికి వస్తే వేరే వాళ్ళు తీసుకుంటారని. సూపర్. ఏమో కదా? మీకే తెలియాలి అవన్నీ. అంతే. ఓకే, ఈ విషయంలో నేను మీకు సపోర్టెడ్ అండి. థ్యాంక్ యూ సో సో అసలు ఈ సినిమాకి వెళ్ళాలనుకునే ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ఎందుకు వెళ్ళాలి మీ సినిమాకి? 21st రోజు థియేటర్లకు వచ్చి ఒకసారి చూడండి. మీరు కూడా మెహసూస్ అవుతారుకి అమీర్ లోగ్లో నేను ఉన్నానని చెప్పేసి. ఇట్స్ అబౌట్ దెమ్, ఇట్స్ అబౌట్ యాజ్ ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునే సినిమా ఇది. సో డెఫినెట్గా ఒకళ్ళు చూసిరంటే మిగతా తెలియని వాళ్ళందరికీ కూడా చెప్పి మరీ తీసుకెళ్ళి చూపిస్తారు. ఇట్ ఈస్ దట్ బ్యూటిఫుల్ ఫిలిం. ఈ స్పిరిట్ మీడియా తీసుకోవడం మీకు పెద్ద ప్రమోషన్ అని అంటున్నారు బయట. సో అవును, డెఫినెట్గా దట్స్ బిగ్ బ్యానర్. వాళ్ళకి నచ్చిందంటే చాలామందికి నచ్చుతుంది అనేది మన నమ్మకం. ఓకే, మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ట్రైలర్ చూడగానే అనిపించింది సినిమా హిట్ పోయి ఇంకా అంటున్నారు చాలా మంది. సో చాలా మందికి ఇక్కడ టచ్ అయిందనమాట పాత సినిమాలు, లాంగ్వేజ్ కానీ అన్నిటినీ. సో ఒక్కొక్కరు క్యారెక్టర్కి నిజంగా వీలే సూటి క్యారెక్టర్ కన్నా బాగా సెలెక్ట్ చేసుకున్నారు క్యారెక్టర్స్ని. అండ్ వన్స్ అగైన్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ హిట్ మీట్లో మళ్ళీ కలవాలనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేద్దాం. సో చూసారు కదా, ఇది అమీర్ లోగ్ మూవీ టీంతో చిట్ చాట్. మరొక సూపర్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.